ఒక నిరుద్యోగులైనటువంటి డిఎస్సి అభ్యర్థి మీద ఏ రకమైన ప్రూఫ్ తో మీరు మాకు అనుమానం చేస్తా ఉన్నారు? ఏ రకంగా మీరు చెప్తా ఉన్నారు ఈ రోజు మాకు ప్రతిపక్షంతో ఉందని? ఈ ఉద్యమం నడిపినటువంటి వ్యక్తుల ఫోన్లలో కేటీఆర్ నెంబర్లు ఉన్నాయా? బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకుల నెంబర్లు ఉన్నాయా? ఫోన్ మీరు రికార్డింగ్ ఇప్పుడు మీరు అన్ని హ్యాక్ చేసి చూడండి. మేము బీఆర్ఎస్ నేతలతో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేకపోతే ఏ హోటల్లోనో ఏ చెట్ల పొదల్లోనో మేము వాళ్ళతో కూర్చొని ప్రణాళిక రచించినటువంటి అవకాశం ఉందా? మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. మీకు గత వారం రోజుల నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందట్లేదా? సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోవట్లేదా? ఒక క్యాబినెట్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే సార్, నిన్న పొన్నం ప్రభాకర్ సార్ మంత్రివర్యులు, గౌరవనీయమైన మంత్రివర్యులు వారు చెప్తా ఉన్నారు, అనవసరంగా మీరు ప్రతిపక్షం ట్రాప్ లో పడొద్దంటే ఒకటే ఒక మాట నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సాక్షాత్తు నేను కూడా 3 నెలలు ప్రచారం చేశాను తిండి తిప్పలు లేకుండా. మా భుజాల మీద ఎత్తుకున్నటువంటి పార్టీని మేము ఎవరో ట్రాపులో పడి ఈ రోజు దిగజార్చుకునే పరిస్థితికి డిఎస్సి అభ్యర్థులు మేము దిగజారినమా అంటే మాకు అంత మాత్రం సెన్స్ లేదంటారా? ఒక గౌరవమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నటువంటి వ్యక్తులం మేము. మాకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా రాజకీయానికి మాకు అసలు ఏంటి సంబంధం? మాకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరెక్ట్ గా మాకు ఈ జాబులు ఇచ్చుంటే మేము ఇందులోకి ఎంటర్ అయ్యే వాళ్ళమే కాదు. మాకు తెలియదు అసలు ఈ లాబింగ్లు కానీ ఇందులో ఉన్నవి కానీ. అప్పుడు ఎంటర్ కావాల్సి వచ్చింది. ఉద్యమాలు చేసినాం, తెలంగాణ ఉద్యమాన్ని తలపించే ఉద్యమాలు చేసినాం, ఊరు ఊరుకు పోయినాం. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు 6 నెలలు పుస్తకాలు పక్కన పెట్టండి, 3 నెలలు పుస్తకాలు పక్కన పెట్టండి, మేము అధికారంలోకి వస్తే మెగా చేసి 25,000 పోస్టులు వేస్తామని ఆ రోజు చెప్పిన మాట ఇప్పటికీ కూడా రికార్డులో ఉంది. ఆ మాటలు నమ్మి ఊరుకు పోయి మేము సోయి తెచ్చుకొని అవ్వా తాతలు ఓట్లు వేయమని సాక్షాత్తు మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా పోలింగ్ బూత్ కి ఫోన్ చేస్తే వేయండి నానా మేము బాగుపడతాం, మీరు వేయండి అని వాళ్ళ కాళ్ళు మొక్కి బస్సు యాత్రలో తిరిగి ఎమ్మెల్యేల దగ్గర తిండి లేకుండా తిప్పలు లేకుండా తిరిగి ఓట్లు వేపిస్తే ఈ రోజు మీరు అప్పుడు కేసీఆర్ వేసిన 5,000 పోస్టుల కంటే ఇంకొక 6,060 పోస్టులు పెంచేశారు. మొత్తం 11,062 పోస్టులు మీరు ఈ రోజు వేశారు. మీరు చెప్పిన 25,000 పోస్టులు కూడా మీరు వేయలేదు, అయినా మేము సర్దుకున్నాం. ఆ పార్టీకి మీరే చెప్పండి సార్, కేసీఆర్ హయాంలో మేము ఉద్యమాలు ఎన్ని రోజులు చేసినాం చెప్పండి మీరు. అంటే 8 సంవత్సరాల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు, మీకెందుకమ్మా సమయం అని మీరు అడగొచ్చు, న్యాయమైన ప్రశ్న. కానీ మహానుభావుడు కేసీఆర్ గారు చేసినటువంటి విధికి మేము పుస్తకాలకు దూరమైనాం, రివిజన్ కు దూరమైనాం. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు అధికారానికి ప్రచారానికి దూరమైనాం, మేము ప్రచారం నుండి పుస్తకాలకు దూరమైనాం. మళ్ళీ తర్వాత మెగా డిఎస్సీ వేస్తారేమో అనుకుంటే వీళ్ళు ఏం చేసిరంటే టెట్టేశారు, కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు, స్వాగతించదగ్గ అంశం. ఓకే, మేము కూడా సంతోషపడతాం. ఇప్పుడు కొత్త అభ్యర్థులు 45,000 మంది క్వాలిఫై అయ్యారు టెట్. రీసెంట్ గా డిఎడ్ అయిపోయినటువంటి అభ్యర్థులు, మరి వాళ్ళకు డిఎస్సికి సమయం ఏది? ఆ ఇచ్చిన 25 రోజుల సమయంలో మే 20 నుంచి మొదలుకుంటే జూన్ 2 వరకు కూడా టెట్ ఎగ్జామ్స్ జరగడం జరిగింది. దాని తర్వాత నుంచి డిఎస్సికి వాళ్ళు ఏం చెప్పారు, టెంటేటివ్లీ అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. టెంటేటివ్లీ అంటే తాత్కాలికంగా. అకార్డింగ్ టు సైకాలజీ ఒక మనిషికి ఏమనిపిస్తుంది సార్, టెట్ రాసినాక డిఎస్సికి సమయం వస్తుంది అనిపిస్తుంది, ఉంటది అనిపిస్తుంది. ఉన్నప్పుడు మీరు తాత్కాలికంగా అంటే ఒక హోప్ వచ్చింది, సరే సమయం ఇస్తారు, 1 నెల ఇస్తారు, 2 నెలలైనా ఇస్తారు కనీసం అన్నటువంటి ఇది మాకు ఏర్పడింది. మేము టెట్ మీద కాన్సన్ట్రేట్ చేసినాం. టెట్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేసిరని మీరు అడగొచ్చు. టెట్టులా మార్క్స్ పెంచుకుంటే అదే వెయిటేజ్ మాకు డిఎస్సిలో కలుస్తుంది. సో మేము అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ అయిపోయినాక ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం. మేము 3 నెలలు అంటున్నాం, మీరు 2 నెలలు ఇవ్వండి కనీసం. నేను అడుగుతా ఉన్నా, యాజ్ పర్ రూల్ గైడ్ లైన్స్ 45 రోజుల సమయం ఇవ్వాలి. మీరు 30 రోజులు ఇచ్చి అందులో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ డిఏఓ ఎగ్జామ్, సీటెట్ ఎగ్జామ్, అందులోనే స్పెషల్ కోర్స్ డైట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తారు. డిగ్రీ ఎగ్జామ్స్ కూడా అప్పుడే జరిగినాయి. మరి మేము ఏం ప్రిపేర్ కావాలి సార్? మేము ఏమన్నా రోబోలమా? మా పరిస్థితి మాట్లాడితే కేటీఆర్ మనుషులు అంటా ఉన్నారు, మీరు ప్రతిపక్షాల మీద వాళ్ళు మీ మీద పడి ఏడుస్తా ఉన్నారు, మధ్యలో మమ్మల్ని ఎందుకు నలుపుతున్నారని మా బాధ.